హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఏపీ తెలంగాణలో ఫస్ట్ ఎండి స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ సుమన్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వచ్చినప్పుడు చాలా హాస్పిటల్సే ఉన్నాయి. మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్లు, ఎక్స్రేలు ఇలాంటివి తీస్తారు. ఈ ఎంఆర్ఐ స్కాన్లు, ఎక్స్రేలు కాకుండా ఇంకేమైనా అడ్వాన్స్ టెక్నాలజీ ఉందంటారా సార్? సో జనరల్గా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కవర్ చేసి అన్నీ చూడాలి. ఎక్స్రే చూడాలి డెఫినెట్లీ. అట్ ద సేమ్ టైం స్కాన్ అవసరం ఉంటే స్కాన్ కూడా చూడాలి. అంటే వాళ్ళు చెప్పిన సిమ్టమ్ బట్టి, ఒకవేళ నొప్పి ఇక్కడ ఉంది అంటే అక్కడ నుంచి చేతికి వస్తుందా, నడుము నుంచి కాళ్ళలోకి వెళ్తున్నదా అంటే డెఫినెట్లీ స్కాన్ చూస్తే అక్కడ ఏమైనా సాఫ్ట్ ఇష్యూ ఉంటుంది, డిస్క్ అంటారు. ఆ డిస్క్ బయటకు వచ్చి నరం నొత్తేస్తుందా అని చూస్తారు. ఓకే సార్. అది అంత ఎక్కువగా లేదు, బట్ ఎక్స్రేలో అంత డీజనరేషన్ లేదు, అయినా పెయిన్ ఉంది అంటే ఇంకా ఎలా తెలుసుకోవాలి, ఏం తెలుసుకోవాలి అంటే సో డెఫినెట్లీ కొన్ని డివైజెస్ ఉన్నాయండి. అది ఏం చేస్తుంది అంటే మన జాయింట్ ఒక మూమెంట్, జాయింట్ అంటే ఈ పర్టికులర్ సి స్పైన్ అంటారు, లంబార్ స్పైన్ అంటారు, ఒక్కొక్క వర్టిబ్రేరీ ఒక్కొక్క జాయింటే ఉంటుంది. సో ఆ మూమెంట్ ఏమైనా రిస్ట్రిక్ట్ అవుతుందా, లేకపోతే అక్కడ దాని చుట్టూ ఉన్న మజిల్స్, స్పెషల్లీ మనం సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఈ జాయింట్ ఉందండి, ఇలా అనాలి అంటే ఈ బైసిప్స్ మజిల్ పని చేస్తేనే ఇది అవుతుంది. అలాగే మెడ కూడా ఇలా వెనక్కి వెళ్ళాలి అంటే అక్కడున్న వెనకాల మజిల్ మనల్ని ఆ మూమెంట్ యాక్టివేషన్ అయితేనే వెళ్తుంది. సేమ్ ఈ మూమెంట్ కైనా లేకపోతే ఈ మూమెంట్ కైనా. సో ఆల్ దీస్ మూమెంట్స్ విల్ హ్యావ్ సమ్ మజిల్స్. సో ఆ పర్టికులర్ మజిల్స్ లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు కదా. బోన్ లో ఎట్లా ప్రాబ్లం ఉందో, డిస్క్ లో ఎలా ప్రాబ్లం ఉందో, ఆ మజిల్ లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు కదా. ఆ మజిల్ ప్రాబ్లమ్నే ఎక్కువగా మనం ఇన్ఫాక్ట్ మనం ఎప్పుడు మాట్లాడుకున్న సాఫ్ట్వేర్ వాళ్ళు 8 గంటలు కూర్చుంటారు, మెయిన్ ఎఫెక్ట్ అయ్యేది ఫస్ట్ మజిలే. ఆ మజిల్నే ఫస్ట్ చెక్ చేయాలి. బట్ మన దగ్గర ఏం అంత అడ్వాన్స్మెంట్ లేకుండే కాబట్టి మేబీ ఎక్కువ మంది సింపుల్ మజిల్ టెస్ట్ చేసేసి ఓకే మజిల్ బాగానే ఉందని చెప్తారు. బట్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మా దగ్గర ఉన్న న్యూ టెక్నాలజీ ఎట్లా ఉందంటే, ఒకటేమో ఫస్ట్ ఆ పర్టికులర్ జాయింట్ మూమెంట్ ఎలా ఉందని చెక్ చేస్తారు, తర్వాత మజిల్ ఒక స్ట్రెంగ్త్ చెక్ చేస్తారు. ఇప్పుడు మజిల్ ఒక స్ట్రెంగ్త్ ఎక్కడ జనరల్గా చేస్తారంటే అథ్లీట్స్లో ఎప్పుడైతే ప్లేయర్స్ని క్లబ్స్ కొంటారో లేకపోతే టీమ్స్ వాళ్ళ ఇంజురీ స్టేటస్ ఎలా ఉందో చూడడానికి చేసినప్పుడు మజిల్ స్ట్రెంగ్త్ చెక్ చేస్తారు. యూజువలీ మజిల్ స్ట్రెంగ్త్ చెక్ చేయడం నీ జాయింట్లో, షోల్డర్ జాయింట్లో చాలా కామన్. ఇప్పుడు ఏంటంటే మనం స్పైన్లో కూడా అట్లా మజిల్ స్ట్రెంగ్త్ చెక్ చేస్తున్నాం. స్ట్రెంగ్త్ చెక్ చేస్తే ఏంటి అడ్వాంటేజ్ అని మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు. సో స్ట్రెంగ్త్ చెక్ చేయడం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ లోవర్ స్పైనే ఉంది, దానికి ఇట్లా ఫార్వర్డ్ బెండింగ్ ఒక మూమెంట్, బ్యాక్వర్డ్ బెండింగ్ ఒక మూమెంట్, రొటేషన్ ఒక మూమెంట్, సైడ్ బెండింగ్ ఒక మూమెంట్. ఒకవేళ మన రొటేషనే చూసుకోండి, ఇట్లా చాలా మంది ఇలా కూర్చొని ఉంటారు, వాళ్ళ టేబుల్ ఇక్కడ ఉంటుంది కానీ చైర్లో ఇలా కూర్చొని ఉంటారు. అప్పుడు వన్ సైడ్ రొటేటర్స్ అనేది చాలా స్టిఫ్ అయిపోతాయి, దానికి మూమెంట్ సరిగా ఉండదు, ఆర్ మేబీ అది రిస్ట్రిక్ట్ అయిపోతుంది మజిల్స్ వాళ్ళకి. అప్పుడు మనం ఆ మూమెంట్ చెక్ చేసామనుకోండి, రేంజ్ ఆఫ్ మోషన్ అంటారు, ఆ రేంజ్ ఆఫ్ మోషన్ చెక్ చేస్తే ఒక సైడ్ రొటేషన్స్ ఏమో కొంచెమే ఉంటుంది రేంజ్, ఇంకో సైడ్ ఏమో బాగుంటుంది. అది టెస్ట్ చేస్తే కానీ తెలియదు. సో ఆ రెస్ట్రిక్షన్ ఉందా లేదా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఆ రెస్ట్రిక్టెడ్ మజిల్స్ ఫోర్స్ జనరేట్ చేయగలుగుతున్నాయా, దానికి కూడా ఫోర్స్తోని టెస్ట్ ఉంటుంది అనమాట. అందులో ఆ నంబర్స్లో వెరీ క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ వీక్నెస్ ఉందా, ఇక్కడ వీక్నెస్ ఉందా. సో వన్ సైడెడ్ అట్లా వీక్నెస్ ఉన్నందువల్ల అలా మెజర్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం ప్రాబబ్లీ ముందు రాబోయే ప్రాబ్లమ్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఓకే ఇక్కడ ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఉంది, సో వీళ్ళు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్కి కామన్గా ప్రోన్ ఉంటారు. సో అది మనం ముందే దాన్ని పట్టుకొని ఆ మజిల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసి వాళ్ళకి కరెక్షన్ ఎక్సర్సైజ్ ఇచ్చి వాళ్ళ లైఫ్ ప్రొలాంగ్ చేయొచ్చు, అంటే వితౌట్ పెయిన్. అట్లా అది అడ్వాంటేజ్. అండ్ ఇంకోటి ఏంటంటే మేడం, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫుట్ మనం ఫుట్ గురించి ఎక్కువ ఆలోచించాం. ఫుట్ ఇలా కింద కాలు కింద పెట్టినప్పుడు
ఆ పర్టికులర్ బోన్ ఏదైతే ఉందో మీరు జనరల్గా మేబీ నేను ఇప్పుడు చెప్తున్నా కాబట్టి నెక్స్ట్ టైం అబ్జర్వ్ చేయండి. ఓకే సార్. వాళ్ళ మూమెంట్ వచ్చి ఇలా వెళ్ళిపోతుంది, కాలు మూమెంట్ వచ్చి ఇలా వెళ్తుంది. ఐడియల్లీ వెళ్ళొద్దు, ఓకే. కానీ ఇలా వెళ్తుంది. ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇది ఫ్లాట్ ఫీట్ ఏర్పడుతుంది అనమాట. ఆ ఫ్లాట్ ఫీట్ వల్ల కూడా చాలా మందికి మోకాల నొప్పులు, ఓకే, నడుము నొప్పులు రావడం వెరీ కామన్. సో ఆ ఫుట్ అసెస్మెంట్ కానీ లేకపోతే ఈ స్పైన్ రొటేషన్ మూమెంట్ ఆర్ మజిల్ స్ట్రెంత్ టెస్టింగ్ అసెస్మెంట్ కానీ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉంటే ముందే పిక్ చేసి దానికి మరి చాలా మంది పిల్లలకి ఫ్లాట్ ఫుట్ ఉంటుంది, మరి వాళ్ళకి ఒక ఇన్సోల్ పెట్టొచ్చా లేకపోతే ఆ పర్టికులర్ మజిల్స్ని యాక్టివేట్ చేసి కొంచెం ఎక్కువ ఎక్సర్సైజ్ ఇవ్వచ్చా అనే డెసిషన్స్ తీసుకుంటాం అన్నమాట. డెసిషన్ మేకింగ్లో చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. దానివల్ల ప్రివెన్షన్ ఐడియల్ బిగ్గర్ ప్లాన్ ఈజ్ ఓన్లీ టు ప్రివెంట్. ఇంజురీ ప్రివెన్షన్ అని చాలా ఇంజురీ ప్రివెన్షన్ ఇస్ ఎ బిగ్ థింగ్ ఇన్ స్పోర్ట్స్ అన్నమాట. కానీ ఇంజురీస్ ప్రివెంట్ చేయొచ్చా అని పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. గేమ్లో ఆడేటప్పుడు నీ ఇలా ట్విస్ట్ అయిపోతే ఆ ఇంజరీ ప్రివెంట్ చేయలేము, అది ఎవరు చేయలేరు. కానీ అది ట్విస్ట్ కాకుండా దాన్ని ముందే మంచిగా ట్రైన్ చేయొచ్చా అంటే చేయొచ్చు. సో అట్లాంటి ప్రివెన్షన్స్ కొంచెం మజిల్ వీక్నెస్ కానీ మజిల్ ఇంబ్యాలెన్స్ కానీ దీన్ని ప్రివెంట్ చేయొచ్చు అంటే డెఫినెట్లీ చేయొచ్చు. అది ప్లేయర్స్లో చేసినప్పుడు నార్మల్ పీపుల్లో కూడా. ఓకే సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.